ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నాము. అందులో మరొక శ్రేష్టమైన దినంలోకి నడిపించిన దేవుని మహిమపరచడానికి ప్రయత్నిద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము ఈ దిన వాగ్దానంలో చూస్తున్నాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. నిజమేనండి. ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు మన కోసం చనిపోయాడంటే మన పాపముల నిమిత్తం, మన అతిక్రమం నిమిత్తం, మన శాపముల నిమిత్తం ఆయన కల్వరి శిలువలో చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఎందుకు చనిపోయాడంటే మన యొక్క పాపముల నిమిత్తము చనిపోయి మన పాపముల నుండి మనల్ని విడిపించి, మరణము అనే బంధకం నుండి విడిపించి మనల్ని ఆ దేవాది దేవుడు ఉచితంగా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఆయన మన కోసము మరణించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ మరణంలో దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఉంది. ఆ మరణంలో దేవుని యొక్క ప్రేమ కనబడుతుంది. ఆ ప్రేమను ఎవరైతే గ్రహిస్తారో, ఆ ప్రణాళికను ఎవరైతే నమ్మికతో విశ్వసిస్తారో ఖచ్చితంగా వారు ప్రభు ద్వారా పరలోకానికి వెళ్ళడానికి అవకాశముగా, మార్గము మనకు సరళమవుతుందని మనం గ్రహించాలి. అందుకని ఇక్కడ పౌలు అంటున్నాడు, భక్తిహీనుల కోసము ఆయన యుక్త కాలంలో చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన 33.5 సంవత్సరాల సమయంలో ఆయన చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. యవ్వన కాలమందు ఆయన చనిపోయి మనందరి పాపముల నిమిత్తం ఆయన మరణించడం ద్వారా మనకు ఈరోజు మరణం అనే శిక్ష నుంచి తప్పించబడుతున్నాము. అంతేకాకుండా పాతాళం అనే భయంకరమైన వ్యధ నుంచి మనల్ని తప్పించినట్టు మనం చూస్తున్నాం. కనుక ఎవరైతే యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనను హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో వాళ్ళు రక్షించబడతారని పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తుంది. కనుక ఇప్పటివరకు నువ్వు పాపంలో నీకు నచ్చిన విధంగా, నీకు ఇష్టమైన విధంగా జీవించి దేవునికి విరోధంగా జీవించారు. బయట ఇక్కడ దేవుడు అంటున్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి పౌలు చెప్తున్నారు, మన ఎడల ఆయన ప్రేమను వెల్లడిపరుస్తున్నారు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కనుక ఈ సమయంలో నీవు కనుక యేసుక్రీస్తు నా కోసం చనిపోయాడని విశ్వసించి నీ హృదయమందు ఒప్పుకొని ఆయనను కనుక అంగీకరించినట్లయితే నీవు రక్షించబడతావు. మరణము నుంచి, పాతాళం నుంచి తప్పించబడి నిత్య రాజ్యానికి హక్కుదారులుగా నువ్వు అర్హత సాధిస్తావు. కనుక ఇప్పటివరకు నువ్వు చేసిన పాపాలన్నింటినీ కనుక నువ్వు ఒప్పుకొని ఆయన అంగీకరించినట్లయితే నీ పాపాలను క్షమిస్తాడు. క్షమించడమే కాదు, ఆయన ఖచ్చితంగా గొప్ప విద్యను అనుగ్రహించే విధంగా గొప్పగా నిర్ణయించడంలో ఎటువంటి సందేహం లేదు. కనుక ఈరోజు కనుక యేసుక్రీస్తు సొంత రక్షకుడు అంగీకరించి ఆయన మార్గంలో నడిచినట్లయితే నీవు క్షమించబడతావు, నువ్వు అంగీకరించబడతావు, పరలోక రాజ్యానికి హక్కుదారులుగా తీర్చబడతావు. అది దేవుని యొక్క మహాకృప, జీవాధిపతి అయిన దేవుడు యేసుక్రీస్తు మనకందరికీ అనుగ్రహించుకుంటాం. కనుక దయచేసి అంగీకరించండి, విశ్వసించండి, యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా మీ హృదయాల్లో స్వీకరించండి. అది దేవుని యొక్క మహాకృప, దేవుడు మనందరికీ అనుగ్రహించుకుంటాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు. అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.